అలిపిరి దాడి ఘటనకు సంబంధించి మనసులో మాటను బయటపెట్టారు చంద్రబాబు. అప్పట్లో వైఎస్ డ్రామాలాడారని, కేంద్రం తనకు ఇచ్చిన ఎన్ఎస్జీ సెక్యూరిటీకి కనీసం వస్తే కూడా అప్పటి ప్రభుత్వం కల్పించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంతకీ అలిపిరి ఇష్యూపై ఆయన అలా అనటానికి కారణమేంటి? నంద్యాల సెంటర్లో పేలుతున్న మాటల తూటాలు హద్దులు దాటిపోతున్నాయి. ఇటీవల చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరకు ఏసీకి వివరణ ఇచ్చే వరకు వెళ్లాయి. అయితే మీడియాతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు పలు కీలక అంశాలపై తన మనసులో మాటల్ని చెప్పుకొచ్చారు. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉంటూ ఎంతో గౌరవం పొందానని చెప్పిన సీఎం జగన్ లాంటి ప్రతిపక్ష నేతను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు అలిపిరిలో తనపై నక్సల్స్ దాడి గురించి కూడా మనసులో మాట బయటెట్టారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు ధర్నా చేశారో తెలుసా అంటూ ఆనాటి ఘటనను వివరించారు. దాడికి సహాయపడ్డ గంగిరెడ్డి వైఎస్ అనుచరుడని, అందుకే కేసు తన వైపుకు రాకుండా డ్రామా ఆడారని ఆరోపించారు. అలిపిరి బాంబు దాడి జరిగినప్పుడు తన మనుషులు ఇరుక్కోకూడదని వైఎస్ నానా హడావుడి చేశారన్న చంద్రబాబు మందుపాత్ర పేల్చిన నక్సల్స్కు సెల్ ఫోన్లు ఇచ్చింది వైఎస్ అనుచరుడు గంగిరెడ్డేనని చెప్పారు. ఈ కేసులో భాగంగా ఏకసభ్య కమిషన్ నాయక్ విచారణకు గంగిరెడ్డిని తీసుకొస్తే వైఎస్ పదే పదే ఆయనకు ఫోన్లు చేశారని గుర్తు చేశారు. స్మగ్లర్ గంగిరెడ్డి ఇంటికి వెళ్లొద్దని పోలీసులు ఆంక్షలు పెడితే ఆ ఊర్లో మీటింగ్ ఏర్పాటు చేసి గంగిరెడ్డిని పిలిపించుకున్నారని ఆరోపించారు. ఇక అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తనకు ఎన్ఎస్జీ భద్రత కల్పించే విషయంలో వైఎస్ ఆలస్యం చేశారని కేంద్ర హోంమంత్రి గట్టిగా చెబితే భద్రత కల్పించారన్నారు. కానీ ఎన్ఎస్జీకి ఉండేందుకు స్థలం కూడా ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో రాజకీయంగా తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించుకునొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న సంక్షోభాలు మరెవరూ చూసి ఉండరని, అయినా ఏనాడూ సహనం కోల్పోలేదని చెప్పుకొచ్చారు బాబు.